నమస్తే అండి. రమేష్, ఎస్టీపీఓ తెనాలి. తెనాలి సబ్ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి తెనాలి 2 టౌన్ పరిధిలో కన్సర్న్డ్ ఇన్స్పెక్టర్ గారు సుధాకర్ గారు గంజాతో గల వ్యక్తులను ఇద్దరిని అరెస్ట్ చేస్తాం జరిగింది. ఈ గంజాపై మీ అందరికీ తెలిసిన విషయమే. తెనాలిలో ఉక్కుపాదం పెట్టాము. ఇప్పటి వరకు కూడా సుమారు మొన్న మార్చి నుంచి సుమారు 40 మందిని 8 కేసెస్లో జైలుకి పంపిస్తాం జరిగింది. వాళ్ళు స్టిల్ ఇంకా జైల్లోనే ఉన్నారు. గతంలో కూడా మెసేజ్ కూడా ప్రెస్ మీట్ చెప్తాం జరిగింది. అనవసరంగా ఈ గంజాని కన్జ్యూమ్ చేసి ఆరోగ్యం చెడగొట్టకూడదు. అలాగే సొసైటీలో ఫ్యామిలీ రెప్యుటేషన్ కూడా పోతుంది. అలాగే కొంతమంది స్టూడెంట్స్ కూడా దీన్ని కన్జ్యూమ్ చేస్తున్నారు. వాళ్ళ యొక్క భవిష్యత్తు కూడా పాడైపోయే అవకాశం ఉంది. కాబట్టి పేరెంట్స్ కూడా మేము అప్పీల్ చేస్తాం జరిగింది పోలీస్ తరఫున. పిల్లలు కాలేజీకి వెళ్ళి బయటికి వెళ్ళి ఏ విధమైనటువంటి వ్యసనాలకు లోనవుతున్నారో కూడా చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీద ఉందని చెప్పేసి చెప్తాం జరిగింది. అలాగే కాలేజీ యాజమాన్యం కూడా వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి సెమినార్స్ పెట్టి తర్వాత కౌన్సిలింగ్స్ పెట్టి వాళ్ళలో మార్పు కూడా చేయవలసిన అవసరత ఉంది. మేము కూడా అది కూడా స్టార్ట్ చేస్తున్నాం. అన్ని కాలేజెస్లు అన్ని స్కూల్స్లో కూడా వెళ్ళి గంజా యొక్క కన్జ్యూమ్ చేస్తే ఎటువంటి పరిణామాలు ఉంటాయని, ఆరోగ్యం ఏ విధంగా పాడైపోతుంది, సొసైటీలో ఉన్నటువంటి డిప్రెషన్ లేకపోతే అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేద్దామన్న ఉద్దేశంతో అది కూడా ప్లాన్ చేస్తున్నాం. పబ్లిక్ నుంచి కూడా కొంత సమాచారం మాకు ఇవ్వాల్సిందిగా ఈ గంజాన్ని అరికట్టడంలో భాగస్వామ్యం కోరుతున్నాం. నిన్న ఇన్స్పెక్టర్ గారు 2 టౌన్ ఇన్స్పెక్టర్ గారు ఈ బస్టాండ్ సెంటర్ ఏరియాలో ఇద్దరు వ్యక్తుల దగ్గర గాంజాని స్వాధీనం చేసుకోవడం జరిగింది. అతను పఠాన్ నస్కర్ అనే ఇతను వెస్ట్ బెంగాల్. గత 5 సంవత్సరాల నుంచి కూడా తెనాల్లో ఉంటున్నాడు. తెనాల్లో ఉంటూ మగ్గం వర్క్స్లో ఇతను పనిచేస్తూ ఇతనికి మహమ్మద్ షఫీ అని చెప్పేసి అతను వెస్ట్ బెంగాల్ నుంచి ఇతను తీసుకొచ్చి గంజా ఇస్తాం జరిగింది. ఇతను చిన్న చిన్న పొట్టలు చేసుకొని ఈ బస్టాండ్ సెంటర్లోను తర్వాత రైల్వే స్టేషన్ సెంటర్లోను ఎక్కడైనా కొంతమంది సీక్రెట్ ఫోన్ ద్వారా కూడా ఇతను సరఫరా చేస్తున్నాం. ఆ విధంగా ఈ కేసులో అయినటువంటి పురుషోత్తం నాని అనే అతనికి అమ్ముతుంటే సమాచారం వచ్చినటువంటి తెనాలి 2 టౌన్ ఇన్స్పెక్టర్ గారు సుధాకర్ గారు వాళ్ళ స్టాఫ్తో జాగచక్యంగా పట్టుకొని వాళ్ళని ఈ రోజున రిమాండ్కి పంపిస్తున్నారు. ఈ మహమ్మద్ షఫీ అనే అతను గతంలో మొన్న 3 టౌన్లో అరెస్ట్ చేశారు. అతను జైల్లో ఉన్నాడు. ఈ కేసులో కూడా అతని మీద పీటీ వారెంట్ వేసి 2 కేసుల్లో కూడా అతను ముద్దాయి అవుతాడు. ప్రస్తుతం వీళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేసి పంపిస్తున్నామండి. మొత్తం సీజర్ 1.5 kgs. ఇవన్నీ కూడా చిన్న చిన్న పొట్లాల్లో 100 grams 50 grams 200 grams పెట్టేసి దాన్ని అమ్మేసి లాభాలు పొందే ప్రక్రియ ఉంది. వీటిని కూడా మిగతా ఇన్ఫర్మేషన్ కూడా నా సబ్ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి మొత్తం 8 పోలీస్ స్టేషన్లు తెనాలి 1 టౌన్ 2 టౌన్ 3 టౌన్ అండ్ తెనాలి రూరల్ కొల్లిపర్ర అండ్ పొన్నూరు టౌన్ అండ్ చేబ్రోలు తెనాలి పొన్నూరు రూరల్లో కూడా అన్నింటిలో కూడా సమాచారము స్పెషల్ టీమ్స్ ఫామ్ చేస్తాం జరిగింది. మా గౌరవ ఎస్పీ గారు డ్యూటీ ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో, అలాగే ఐజీ గారు సర్వసెస్ త్రిపాఠి, అలాగే హరీష్ గుప్తా గారు మా డీజీ గారి ఆధ్వర్యంలో స్పెషల్ టీమ్స్ కూడా ఫామ్ అయినాయి. ఇంకా ఎక్కువ రిజల్ట్స్ మేము మా సబ్ డివిజన్లో చూపిస్తాము. మీడియా తరఫున కూడా మీ అందరికీ సహకారం కూడా మాకు కావాల్సిందిగా కోరుతున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. దీని విలువ 20,000 సుమారు 20,000.